హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. సో ప్రొటెక్షన్ ఫోర్స్లో అనగా యూనిఫామ్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నది. మరి దానికి సంబంధించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో 4660 ఉద్యోగాల భర్తీకి ఇందులో అనగా ఆర్పిఎఫ్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో యూనిఫామ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇందులో 4660 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అండి, రెండు కలిపి 4660. ఇందులో ఎస్ఐ చూసినట్టయితే మనకు 452 పోస్టులు ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టరు. ఎక్కువగా కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి 4208. మరి వీటికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వనున్నాయంటే ఏప్రిల్ 15 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 14వ తేదీ, అనగా ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు, ఒక నెల వరకు టైం ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలండి. ఎస్ఐ పోస్టులకి డిగ్రీ ఉండాలి, కానిస్టేబుల్కి అయితే 10th సరిపోతుంది. మరి దీనికి ఎగ్జామ్ ఉంటుందా లేకుంటే డైరెక్ట్ సెలెక్షన్ అంటే దీనికైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి, పీఈటీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ అంటే సో మనకు ఇందులో రన్నింగ్ కానీ అలానే మెడికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో ఈ విధంగా ఎంపిక అనేది ఉంటుంది వీటికి. మరి సో నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అనగా మనకు రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇవన్నీ కూడా మనకు ఇంకా అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్లో విడుదల చేయడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తూ అలానే సిలబస్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే వీటికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తామండి. ఇవన్నీ కూడా మేము అప్డేట్ చేసిన వెంటనే మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.